మిగిలిపోయిన చికెన్ ఎముకలతో అయితే మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది కొంచెం సాల్ట్ వేసుకుంటాము, తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు వేసుకుంటాం, తర్వాత కొన్ని మెంతులు వేసుకుంటాము, తర్వాత జీలకర్ర వేసుకుంటాము, తర్వాత కొంచెం అలా లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే ఫ్రై చేసుకుంటాము. తర్వాత దానికి కావాల్సిన ధనియాలు కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగా వేసుకుంటాము. తర్వాత దాంట్లోకి పసుపు వేసుకుంటాము, మిరప్పొడి వేసుకుంటాము, ధనియాల పొడి వేసుకుంటాము, తర్వాత కొంచెం చికెన్ మసాలా ఉంటే అది యాడ్ చేసుకుంటాము. ఇది ఫ్రై అయితే చాలా అయితే బాగుంటుంది. కొంతమంది ఎముకలను అయితే పక్కన పడేస్తూ ఉంటారు, అంటే బోన్లెస్ చికెన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది అనమాట. చూస్తుంటే నేను ఊరిపోతుంది ఇక్కడ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఎంతమందికి చికెన్ ఫ్రై ఇష్టమో దయచేసి కామెంట్ అయితే చేయండి. మిగిలిపోయిన చికెన్ ఎముకలతో అయితే మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది కొంచెం సాల్ట్ వేసుకుంటాము, తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు వేసుకుంటాం, తర్వాత కొన్ని మెంతులు వేసుకుంటాము, తర్వాత జీలకర్ర వేసుకుంటాము, తర్వాత కొంచెం అలా లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే ఫ్రై చేసుకుంటాము. తర్వాత